మెస్ బిల్లులు మాత్రం కంపల్సరీ తినకుండా అయ్యేస్తారు. సరే మీరు ఆర్గనైజేషన్ గా మీరు చూడాలి. బట్ ఓకే మీరు ఏమన్నారు అతను చెప్పేటప్పుడు మీరు ఏదంటే కొద్దిగా వెయిట్ చేయాలి కదా. ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు పోతున్నారంటే అకాడమిక్ సపోర్ట్ వస్తే అంటే అందరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుందంటే లైబ్రరీ పోతుందంటే అడ్మిషన్ ఉన్న వాళ్ళనే లైబ్రరీకి రాణిస్తారు, బయట వాళ్ళని రానియరు. మరి బయట వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ బయట వాళ్ళు ఎవరు ఉండరు, అడ్మిషన్ ఉన్న వాళ్ళు లైబ్రరీకి వస్తారు. మరి క్లాస్ రూమ్ లో తరగతి గదిలో ఉపాధ్యాయుడు వచ్చి పాఠం చెప్పినప్పుడు విద్యార్థి ఏం చేయాలి? సారు తన మాటనే ముందే చెప్పిండు యూనివర్సిటీ పరిస్థితి. ఒక విద్యార్థిగా మేము చెప్పాల్సినటువంటి ఆవేదన అంతా కూడా సార్ ఒక ఉపాధ్యాయుడిగా తన ఆవేదన చెప్పిండు. ఎందుకంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అసౌకర్యాలు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు, అటు పరిపాలన ఉన్నటువంటి అంటే రిజిస్ట్రార్ కావచ్చు, వీసీ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి తీరు, పాలకులు దీనిపైన చూస్తున్నటువంటి వివక్షత, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ముఖ్యంగా సౌకర్యాలు లేవు. సి హాస్టల్ పోతే ఒక రూమ్ లో 8 మంది. ఓల్డ్ పీజీలో నీకు స్కాలర్స్ హాస్టల్లో సింగిల్ గా ఒక్కర్లేదు. ఇలా స్కాలర్స్ దాదాపుగా మోర్ దెన్ ఒక 200 మెంబర్స్ బయటనే ఉండరు. రిజిస్టర్డ్ బోర్డర్స్, నాన్ బోర్డర్స్ కాదు. సంవత్సరం తర్వాత మిత్రుడికి సంవత్సరం తర్వాత రూమ్ దొరికింది. అంటే రూమ్ లేదు, హాస్టల్ లేదు అకామిడేషన్ ఇవ్వడానికి. ఇందాక నేను చెప్పినట్టుగా గుర్రాలు కట్టేసే దాంట్లో ఇప్పటికీ సి హాస్టల్ అది కొనసాగుతూనే ఉన్నది. అంటే ఇది దేశంలోనే పేరుగాంచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇలా ఈ రకంగా విద్యార్థుల సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యాలు ఒకటి మీరు డిమాండ్ చేయాల్సింది, ఇంకోటి టీచర్స్ టీచ్ చేయాలని డిమాండ్ చేయాలి. టీచర్లు వస్తారా? క్లాస్కి వస్తారా? టీచర్ క్లాస్కి రారు, పడిపోయి రీసెర్చ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో దీంట్లో యాక్చువల్ గా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్లెస్ ఆ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసుకోకుంటే అంటే దీంట్లో వాస్తవం ఉంది, దాంట్లో వాస్తవం ఉంది. ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే బేసిక్ గా టీచర్స్ రిక్రూట్మెంట్ అనేటువంటిది లేనప్పుడు ఏమవుతుందంటే ఒక టీచర్ కు 4-5 బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ యూనివర్సిటీలో 3 బాధ్యతలు ఉన్నాయి. ఐ హావ్ టు టీచ్ మై రెగ్యులర్ క్లాసెస్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్. I have to take care little bit of administration as a joint director of Usmania University Center for International Programs. అక్కడ ప్రాజెక్టులు తర్వాత అప్లై చేయటము, ఫండ్ రైజింగ్ కూడా దాంట్లో భాగము. దెన్ ఐఎమ్ ఆల్సో ఎడిటింగ్ ఎ జర్నల్. సో మేడం అన్నట్టు 11 తర్వాత నేను ఎక్కడ క్లాస్కి వస్తాను, నా క్లాస్ తీసుకుంటాను, తర్వాత క్లాసులు ఇంకొకటి ఏంటి అంటే సర్టన్ క్లరికల్ అసైన్మెంట్స్ కూడా ఈరోజు టీచర్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టీచింగ్ రిక్రూట్మెంట్ కొంతమేరకు ఉందేమో కానీ లాస్ట్ 25 years నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఒక రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ విల్ మేనేజ్ ద హోల్ ఎగ్జామ్ బ్రాంచ్. ఇక్కడ మీరు ఎగ్జామ్ బ్రాంచ్కి వెళ్ళి చూడండి, 95% డైలీ వేజెస్ పైన పనిచేసే వాళ్ళు ఉంటారు. సమస్య ఏమవుతుంది? కాన్ఫిడెన్షియాలిటీ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. యాజ్ ఇట్ ఇస్ గా మనం పేపర్లు చూస్తున్నాం అప్పుడప్పుడు. కాబట్టి ఏంటి, పర్మనెంట్ గా కొద్దిగా గొప్ప ఎక్కువ మొత్తంలో ఉన్నది టీచర్లే. మన విధిన్ దాంట్లో 1260 మందిలో 5900 వీళ్ళే ఎక్కువ ఉన్నారు నాన్ టీచర్. కాబట్టి ఏం చేయాలి? You will be posted as a assistant controller or deputy controller of exams. So you have to do the, after doing a PhD, you have to do the breading. I'm sorry, clerical work akkada jaruguta undi. So malla inta time lo result రావాలి, ఇంత టైం లో ఇది రావాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో బేసిక్ ప్రాబ్లం ఎంత వస్తుంది అంటే టీచర్ ని కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదో అనట్లేదు, ఇది కూడా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది అంటే తర్వాత కొన్ని అనవసరమైన వాటికి టీచర్లను పోస్టింగ్లు చేస్తా ఉన్నారు, విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. యూ డోంట్ రిక్వైర్ క్లరికల్ స్టాఫ్ వేయచ్చు. సో అది అమాంగ్ ద టీచర్స్ కూడా ఆ క్రేజ్ ఉంది అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు కావాలంటే. లెట్ మీ అడ్మిట్ ఫ్రాంక్లీ కొందరికి ఉంటుంది. సో ఈ రకరకాలు ఇప్పుడు యూ కెనాట్ క్యాచ్ దెమ్. మీరు అన్నట్టు ఇప్పుడు మీరు 11 o'clock వెళ్తే ఉండొచ్చు, రకరకాల ఇవన్నీ ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. సో ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ దేని నుండి వస్తుంది? యు ఆర్ నాట్ రిక్రూటింగ్ ది నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ ద టీచింగ్ ఫ్యాకల్టీ. మల్టిపుల్ టాస్క్స్ ఉంటా వస్తున్నాయి అదే బట్టి. సో ఇది ఒక కాజు.
రెండవది ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఒక సమస్య ఏర్పడుతుంది. ఏంటంటే ఒక ఫిజిక్స్ స్టూడెంట్ కానిస్టేబుల్ అంటే ఇంకొకటి కూడా ఉంది. లాస్ట్ 20 years నుండి రెగ్యులర్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ మీద అవుతుంది, వేరే వాటికి కావట్లేదు. ఇప్పుడు ఆ పాపం వీళ్ళు విలేజ్ నుండి ఐ హావ్ సీన్ వీళ్ళ క్లాస్ లోనే కిష్టయ్య అనేటువంటి స్టూడెంట్, మీరు ఆ వాస్తవం కూడా గుర్తించాలి. ఏంటంటే తిండి కోసమే వస్తున్నారంటే ఎస్ అని అనడంలో కూడా తప్పులేదు. నేను చూశాను ఆ అబ్బాయికి, కిష్టప్ప అనేటువంటి విద్యార్థికి, వాని మహబూబ్ నగర్ వానికి ఎవరు లేదు, ఊర్లో ఇల్లు లేదు, ఏం లేదు. వాడు పాపం ఎట్లా వచ్చిండో తెలియదు, ఇక్కడ వచ్చిండు ఉన్నాడు. వాడు ఇప్పుడు మరి ఎంఏ అయిపోయింది, వాడిని అసలు నాన్ బోర్డర్ సమస్య అంటే వాడిని బయటికి పంపించాలి. ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది వాడికి. సో కొంతమంది కన్సర్న్ టీచర్స్ స్టూడెంట్స్ వాడిని రూమ్ లో పెట్టి ఏదో కొంత హెల్ప్ చేశారు, నాన్ బోర్డర్ అని ముద్ర వేస్తే. లేకపోతే వాడు తిండి కోసమే ఉన్నాడు ఫ్యాక్ట్. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాడు ఇంటికి వెళ్తే ఏమంటాడంటే, సార్ నేను ఎందుకు రా బాబు అంతా హాలిడేస్ లో ఇంటి ఎప్పుడన్నా పోతే ఏంటంటే హాలిడేస్ లో అందరు ఇంటికి పోయేవాళ్ళు, వీడు ఒక్కడు రెగ్యులర్ గా వచ్చి ఆడ కూర్చొని ఏదో పుస్తకం పడుతుంది, ఎందుకు పోతున్నారు బాబు అంటే చాలా పర్సువేడ్ చేస్తే వాడు అసలు విషయం చెప్పలేదు. అట్లా ఇంటికి ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఊరు లేదు, ఏది లేదు, తిండి ఉండదు. ఇంకోటి కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే, ఇప్పుడు సమ్మర్ లో హాస్టల్ ఇస్తున్నది ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్తే ఏంటి ఎలక్ట్రిసిటీ లేదు, ఇంకొకటి లేదు, ఏం లేదు. అట్లీస్ట్ ఇక్కడ నీకు కొంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ సిటీలో ఉంటుందని చదువుకోవచ్చు. సో కాబట్టి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ రిలేట్ అయి ఉన్నాయి. ఇట్ ఈస్ ఈజీ టు సే తిండి కోసం వచ్చేది కూడా మనం ఒప్పుకోవాలి. కానీ ఆ పరిస్థితి ఎందుకు ఉంది అది కూడా ప్రశ్నించాలి. మేము స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ వస్తే ఊరికి పోవాలి, ఇంటికి పోవాలి అనుకుంటారు. ఈ రోజు ఎందుకు అనుకోవట్లేదు విద్యార్థులు? దెన్ ఇప్పటికీ కొంతమంది ఉన్నారు ఎన్రేగాలో ఎన్రోల్ అయి ఉన్నారు. అక్కడ వస్తుంది వారానికి, సార్ మీరు రెగ్యులర్ క్లాస్ కి ఎందుకు రావట్లేదు అంటే, సార్ నేను వారానికి 2 రోజులే వస్తా సార్, నేను ఎంఎన్రేగాకు పోయి దాంట్లో వేసుకుంటే లేకుంటే కానీ మా మదర్ ఫాదర్ కు వాళ్ళ ఓల్డ్ పీపుల్ ఇది చేయట్లేదు, కాబట్టి మీరు అటెండెన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మీరు ఒక్కొక్కరు టచ్ చేస్తే తెలుసు. ఇట్స్ ఆల్సో ఫ్యాక్ట్, వీ షుడ్ అడ్మిట్ దట్ తిండి కోసం కూడా ఉంటున్నారు. కానీ అట్లా ఉంటున్నారు అని అనడం కూడా ఒక సిగ్గుచేటైనటువంటి అంశం. దానికి వ్యవస్థ కూడా ఆలోచించాలి ఎందుకుంటున్నారు. సో ఇట్లాంటి చాలా పరిస్థితులు ఉన్నాయి. మినిమం ఫీజు అనుకుంటే జనరల్ గా ఎగ్జామ్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. దే కెనాట్ అఫోర్డ్ 100 రూపీస్ ఫీజు అఫోర్డ్ చేయలేదు. I'm not talking about SC, ST, BC. Even upper caste, class background అయితే సేమే ఉంది. Whether it is upper caste లేకపోతే SC, ST, BC ఎవరైనా కానీ యాజ్ పర్ ద ఎకనామిక్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్ చూస్తే మటుకు అంటే ఇది ఎప్పుడు ఇఫ్ యూ ఇంటరాక్ట్ విత్ దెమ్ వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. సో కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ మనం సాల్వ్ చేయలేము. ఈ స్ట్రక్చరల్ ఇష్యూస్ రకరకాలు ఉన్నాయి. కానీ హైయర్ ఎడ్యుకేషన్ కనుక వచ్చినప్పుడు ఇవన్నీ 75 అటెండెన్స్ అన్నారు. నేను ఇంతకుముందు చెప్పాను, ఒకవేళ యూనివర్సిటీ లీడర్షిప్ సరిగ్గా ఉంటే అది ఇంప్లిమెంట్ కాదు. డిసి రెడ్డి పీరియడ్ లో ఇంప్లిమెంట్ అయింది. ఎందుకు నెక్స్ట్ వైస్ ఛాన్సలర్ పీరియడ్ లో ఇంప్లిమెంట్ కాలేదు? అంతకుముందు కాలేదు. డిసి రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ కాదు, ఐఏఎస్ ఆఫీసర్ కాదు. ఇది ఇంకొక రాంగ్ థింకింగ్. ఐపీఎస్ ఆఫీసర్లు ఇస్తే ఇక్కడ యూనివర్సిటీలు ఇచ్చేది యూజీసీ రూల్స్ ప్రకారం అట్లా వేయడానికి వీల్లేదు. రిజిస్టర్ వేయచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలో రిజిస్టర్ ఐఏఎస్ వాళ్ళు వేసారు, వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మెన్స్ రికార్డు తీయండి. అట్లా యాక్చువల్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ని అడ్రస్ చేయకుండా ఒక ఐపీఎస్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, ఒక ఐఏఎస్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అనుకుంటే యు ఆర్ ఎవైడింగ్ ద ప్రాబ్లమ్. యూ నీడ్ టు సార్ట్ ఆఫ్ అడ్రస్ ది ఇంతకుముందు రకరకాల కమిటీలు వేసినట్టుగా ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ ఆర్ సంబడి ఈస్ ఇంట్రెస్టెడ్ యాజ్ ఈ సజెస్టెడ్ వన్ ఫైన్ మార్నింగ్ లెట్ us సింప్లీ వాక్ ఇట్ మీడియా తీసుకుపోయి హాస్టల్కి వెళ్దాం బెస్ట్ చూడండి ఎట్లా ఉంటుంది. నేను నా రూమ్ కు నేను ఒక 25 years తర్వాత ఓల్డ్ పీజీ 27 లో వెళ్ళి చూసిన ఉట్టిగా అటు నుంచి పోతుంటే అరే నా రూమ్ చూడాలనిపించింది. అంటే పోయి చూస్తే అక్కడ 4 ఉన్నారు, ఒకటే మంచం ఉంది. వాళ్ళు పట్టారు 4 అక్కడ. మరి వాళ్ళు ఎట్లా పడుకుంటారు నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్కడే పెట్టండి, ఎంఏలో ఒక్కడున్నట్టు ఏమో మరి అది కూడా చూడాలి. రైట్ సమయం చూస్తే ఎట్లా పడుకుంటారో తెలుస్తుంది. అఫీషియల్ అలాట్మెంట్ సార్ ఆయన చెప్పింది. ఈ 4 అలాట్మెంట్ అఫీషియల్ అలాట్మెంట్. ఒకరు బెడ్ పడుకుంటే 3 తల ఇటు పెట్టి కాళ్ళు బెడ్ కింద పెట్టారు సార్. సో
కాబట్టి సింపుల్ గా స్టేట్మెంట్ చేయొచ్చు, స్టీరియో టైప్ ఇవన్నీ చేయొచ్చు, కానీ అక్కడ వెళ్ళి చూస్తే మటుకు తెలుస్తుంది. సో టీచర్స్ వైపు నుండి కూడా ఏంటంటే రావట్లేదు 50% అనడానికి ఇంకొక కారణం ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే టీచర్స్ కు మళ్ళీ ఏం పెట్టారు, ఇప్పుడు ఏపీఎస్ కోర్స్ అనేటువంటి ప్రమోషన్ ఏపీఎస్ కోర్సు మీరు మొత్తం సిటీని వైఫై చేస్తా అంటున్నారు. యూనివర్సిటీని వైఫై ఫస్ట్ చేయాల్సింది, యూనివర్సిటీని వైఫై చేయాలి, ఆర్ట్స్ కాలేజ్ వైఫై చేయాలి. ఎక్కడుంది? లేదు. మీరు వదిలిపెట్టి డిపార్ట్మెంట్ లో నా కంప్యూటర్ 6 months నుండి నేను అడుగుతున్నాను, అది దాంట్లో యాంటీ వైరస్ లేదు, ఇంటర్నెట్ రావట్లేదు, ఏం లేదు. యూ వాంట్ మీ టు పబ్లిష్. సో కాబట్టి నేను ఇక్కడ కంటే నా ఫెసిలిటీస్ ఆడ హౌసింగ్ లో ఉన్నాయి, అమెరికా వాడు ఇచ్చిపోయింటాడు, అక్కడ పోయి కూర్చుంటా. కాబట్టి 11 o'clock మేడం వస్తే నేను ఉంటాను, తప్పకుండా ఆ చదువుతాను వస్తే ఉంటాను. సో అట్లా కొన్ని చోట్ల ఫెసిలిటీస్ ఉన్న దగ్గర పోతారు పిల్లలు, లైబ్రరీకి వెళ్తారు. మీరు లైబ్రరీలో వెళ్ళి చూడండి, వాళ్ళు అన్నట్టుగా నీకు సీట్ దొరకడానికి అదొక యుద్ధం అవుతుంటుంది. కొన్ని గొప్ప ఫెసిలిటీస్ కొన్ని చోట్ల ఉన్నాయి. సో అదే నీకు ఆ ఫెసిలిటీస్ ఇక్కడ ఇవ్వచ్చు. రెండవది ఏంటి అంటే సిలబస్ మీరు అన్నట్టుగా ఇట్స్ నాట్ డిఫరెంట్ ఎవ్రీ టైమ్. అట్లీస్ట్ ఐ కెనాట్ వాచ్ ఫర్ అదర్ డిపార్ట్మెంట్స్, కానీ మేము వి సీ టు ఇట్ దట్ సివిల్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, నెట్ స్లెట్ సిలబస్ అనుగుణంగానే పొలిటికల్ సైన్స్ సిలబస్ ఉంటుంది. క్వశ్చన్ లేదు. ఎవ్రీ 3 years మాక్సిమం 4 years రివైజ్ అవుతూనే ఉంటుంది. సరే అన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్నాయా లేదా అన్ని డిపార్ట్మెంట్లలో నాకు తెలియని విషయం నేను మాట్లాడడానికి వీల్లేదు. సో కానీ అయినా కూడా స్టూడెంట్ అటెండెన్స్ అనేటువంటి తక్కువ ఉంది. ఇక్కడ ఒక స్టూడెంట్స్ లో కూడా ఒక అపోహ ఏంటి అంటే కాంపిటేటివ్ సెంటర్స్ కి వెళ్తే అదొక స్టీరియో టైప్, అక్కడికి వెళ్తే ఏంటంటే పనికి వస్తుంది అని. సో అది ఇప్పుడు అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 2 పేపర్లు ఉంటాయి పొలిటికల్ సైన్స్ లో, కానీ ఇక్కడ రాడు స్టూడెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ మీ అశోక్ నగర్కి వెళ్ళి చదువుకుంటాడు. ఇదే కాంపిటేటివ్ ఇంటర్నేషనల్ అఫేర్స్ మాకు సివిల్ సర్వీస్ చెప్పమని ఇప్పటికి 10 కోచింగ్ సెంటర్స్ అడిగి ఐ డోంట్ గో, నేను పోను, ఇక్కడ చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇంటరాక్షన్ కూడా లేకపోవడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే కూడా తెలియదు. ఏబిసిడీస్ అవుతారు, దట్స్ నాట్ ద మెథడ్. సో కాబట్టి బేసిక్ టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉంటే సింపుల్ థింగ్స్ ఆర్ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ని ఇంప్రూవ్ చేస్తే, అంటే టీచర్ క్లాస్ కి రావాలి, స్టూడెంట్ క్లాస్ కి రావాలి, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి సాల్వ్డ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి సాల్వ్డ్. అన్ని వస్తాయి. ఇది ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే టీచర్ రావాలి, విద్యార్థి క్లాస్ కు రావాలి. 500 పైచులకు నింపాలి. లేకుంటే టీచర్ ఎక్కడ సరిపోతారు?